హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ముంబై మహానటి మహాపతివ్రత మన తెలుగు మీడియా ఛానళ్ళు ది గ్రేట్ వెంకటకృష్ణ మూర్తి అన్న చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అన్న వీళ్ళందరూ కలిసి న్యాయం చేసిన పాపం పసిపాప కాదంబరి జైత్వానికి సంబంధించిన మరొక రాసలీల ట్రాప్ వెలుగులోకి వచ్చిందనమాట. ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం ఇది ఒక ఫాల్స్ కేసు, అనవసరంగా ఐఏఎస్లు ఐపీఎస్లతో పెట్టుకొని కూటమి సర్కారు కొరివితో తలగొక్కుంటుంది అని చెప్పినాం. ఇప్పుడు కొత్త కేసు వెలుగులోకి వచ్చిందనమాట. నోయిడాలోను కాదంబరి హనీ ట్రాప్ స్థిరాస్తి వ్యాపారి అమిత్ సింగ్ పై వలపు వల స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం, అప్పు పేరుతో డబ్బు వసూలు, 75 లక్షలు ఇవ్వకపోతే రేప్ కేసు పెడతానని బెదిరింపులు, 32 లక్షలు ఇచ్చిన అమిత్ ఇంకా 38 లక్షలు ఇవ్వాలని బ్లాక్ మెయిలింగ్, ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేస్తామని బెదిరింపు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్ సింగ్. కాదంబరి ఆమె తల్లి తండ్రి సోదరుడు మరొకరిపై కేసు నమోదు. ఒకటి కాదు రెండు కాదు, ఇంచుమించు 40కి పైగా హనీ ట్రాప్ కేసులు ఉన్నాయి ఈమె మీద. ఇట్లాంటి ఆమెను తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో పనిచేసే ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద బురద జల్లిచ్చి కేసులు పెట్టించి ఈమెకు న్యాయం చేసేదానికి స్పెషల్ ఫ్లైట్లు, స్పెషల్ కార్లు, పెద్ద పెద్ద హోటళ్లలో అకామిడేషను, ఆఖరికి ఇంత చేస్తే ఇక్కడ లోకల్ వాళ్ళను కూడా బ్లాక్మెయిలింగ్ చేసిన చరిత్ర ఈమెదనమాట. వలపు వల విసిరి బడాబాబులను బురుడికి కొట్టించే కీలేడి కాదంబరి జత్వాన్ని మరో బ్లాక్మెయిలింగ్ బాగుతో వెలుగు చూసింది. హనీ ట్రాప్ ఫోర్జరీ పత్రాలతో మోసం, బ్లాక్మెయిలింగ్ ద్వారా అక్రమ సంపాదనే జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వాన్ని ఢిల్లీ శివార్లో నోయిడాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అమిత్ సింగ్ను బ్లాక్మెయిల్ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆగకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు గుంజడానికి వేధింపులకు గురి చేసింది. మాఫియాతో సంబంధాలు ఉన్నాయని చెప్పి మరి అమిత్ సింగ్ను బెదిరించింది. బాధితుడు అమిత్ సింగ్ ఫిర్యాదుతో నోయిడా పోలీసులు కాదంబరి జత్వాన్ని ప్రథమ నిందితురాలుగా కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు సోదరుడు పైన కేసు నమోదు చేశారు. 386, 388, 467, 68, 71, 120B, 34 కింద ఈ ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారు. నోయిడాకు చెందిన అమిత్ సింగ్ను కాదంబరి జత్వాని సోదరుడు అంబరీష్ దుబాయ్లో కలిసి పరిచయం చేసుకున్నాడు. తనకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో సంబంధాలు ఉన్నాయని, మోడలింగ్ సినీ రంగంలో ఉన్న తన సోదరి కాదంబరి రియల్ ఎస్టేట్ వ్యాపారము చేస్తుందని చెప్పాడు. అమిత్ సింగ్ భారత్కు తిరిగి వచ్చిన తర్వాత ఆయనకు కాదంబరి ఫోన్ చేసింది. విలువైన భూములు ఇతర స్థిరాస్తులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి పరిచయం పెంచుకుంది. ఆ తర్వాత అమిత్ సింగ్ను కలవాలని చెప్పింది. నేను చూపించే స్థిరాస్తులు నచ్చినా నచ్చకున్నా తన సాంగత్యం ఖచ్చితంగా నచ్చుతుంది అని ఆమె ఆయనతో అన్నది. ఆ తర్వాత ఓ రెస్టారెంట్లో అమిత్ సింగ్ను కలిసి స్థిరాస్తుల విషయాల కంటే ఇతర వ్యవహారాలపైనే ఎక్కువ మాట్లాడింది. అమిత్ సింగ్తో సెల్ఫీలు తీసుకుంది. తర్వాత సాంకేతిక కారణాలతో తన బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ అయ్యాయని చెప్పి ఆయన నుంచి అప్పు పేరుతో కొంత డబ్బు తీసుకుంది. ఆ తర్వాత కొన్నాళ్ళకు 75 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అందుకు అమిత్ సింగ్ సమ్మతించకపోవడంతో బెదిరింపులకు దిగింది. తనను అత్యాచారం చేశాడని, అసహజ రీతిలో లైంగిక వాంఛలు తీర్చమని వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో భయపడిన అమిత్ సింగ్ కాదంబరికి పలు వాయిదాల్లో 32 లక్షలు ఇచ్చారో, అయితే మరో 38 లక్షలు ఇవ్వాలని బెదిరించింది. ఆమె తల్లిదండ్రి కూడా డబ్బుల కోసం బెదిరించారు. కాదంబరి సోదరుడు అంబరీష్ కూడా నోయిడా వచ్చి మిగిలిన 38 లక్షలు ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తారని హెచ్చరించారు. దీంతో బెంబేలెత్తిన అమిత్ సింగ్ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కాదంబరికి వివిధ సందర్భాల్లో చెల్లించిన 32 లక్షలు ఆమె మొత్తాన్ని డ్రా చేసుకున్నట్టు ఆధారాలను కూడా సమర్పించారు. దాంతో పోలీసులు కాదంబరి జత్వాని, ఆమె తండ్రి నరేంద్ర కుమార్ జత్వాని, తల్లి ఆశా జత్వాని, సోదరుడు అంబరీష్ జత్వానితో పాటు బ్లాక్మెయిలింగ్ పాల్పడిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఇది నోయిడాలో, ఆంధ్రప్రదేశ్లో కాదు. సో ఈ విషయం తెలియదని అనుకున్నారు, కానీ మన బ్లూ మీడియా నీలి మీడియా ఊరుకుంటుందా? ఇవి మన పాప రాసలీలు. ఇట్లాంటి ఆమెను తీసుకొచ్చి తెలుగు ప్రజలను ఎత్తిన ఇక ఆమె ఏదో పత్తిత్ అయినట్టు, మహాపతివ్రత అయినట్టు, ఆమె వండితే పరమాన్నం 16 రోజులు చల్లారదన్నట్టు కలరింగ్ ఇచ్చి సీతారామాంజనేయులు, కాంతిరాణ టాటా, విశాల్ గున్నీలను సస్పెండ్ చేయించేదాకా వ్యవస్థను దిగజార్చిందనమాట. ఇన్స్టిట్యూషన్స్ను ఇంత దారుణంగా కొలాప్స్ చేస్తూ ఉంటే కనీసం అడగాల్సిన బాధ్యత లేదా రాష్ట్ర ప్రజలకు? రాజ్యాంగబద్ధ పదవుల్లో వాళ్ళు కొలువైన తరుణంలో ఏంది ఇది? మీ వ్యక్తిగత కక్షకు రెడ్ బుక్ రాజ్యాంగానికి ఇంతమంది బలి కావాలన్నా? పోనీ ఈమె ఏదో అంటే మంచి వ్యక్తి, ఆమెకు నిజంగానే అన్యాయం జరిగింది అంటేనేమో ఒకవేళ ఏమైనా చేసినా కూడా బాగానే ఉంటుండే, కానీ ఆమె ట్రాక్ రికార్డు, ఆమె బిహైండ్ హిస్టరీ తెలిసి కూడా ఎట్లా ఇదంతా? సో ఇది ఇక కాదంబరి జత్వాని హనీ ట్రాప్ సంబంధించి ఇక రాబోయే రోజుల్లో ఇంకెన్ని కేసులు బయటకు వస్తాయో, ఆమె హనీ ట్రాప్కు ఎంతమంది గిలగిల కొట్టుకున్నారో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.